100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఋగ్వేద పండితులు, ప్రవచనకర్త శ్రీ సంతోష్ కుమార్ గణపాటి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, కుంభమేళా ప్రారంభం అయిపోయింది మనకి. అయితే ప్రత్యేకించి ఈసారి జరుగుతున్న ఈ కుంభమేళా గురించి పలు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇది 144 సంవత్సరాల తర్వాత వచ్చిన కుంభమేళా అని చెప్పి, చాలా విశేషమైనదని చెప్పి చెప్తున్నారు. నిజంగా 144 సంవత్సరాల తర్వాతే వచ్చిందంటారు ఈ కుంభమేళా? అసలు ఏంటి? సహజంగా అండి, కుంభమేళా రెండు రకాలండి. గురుగారు, మహాకుంభమేళ, అర్ధ కుంభమేళ అంటారు. దాన్నే అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ అని కూడా అంటారండి. ఈ విధంగా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ఏ విధంగా అయితే మనకు పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి వస్తాయో, అదేవిధంగా కుంభమేళా కూడా 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ కుంభమేళా గురించి ఈ మధ్య మనం చూసినప్పుడు 144 ఏళ్లకు ఒకసారి అంటున్నారు. నిజానికి చెప్పాలంటే 12 ఏళ్లకి ఒకసారి వచ్చేటటువంటి ఏ కుంభమేళా అయినా కూడా ఆ కాంబినేషన్ మీకు మళ్ళీ రావాలంటే 144 ఏళ్లే వస్తుంది. కాబట్టి ప్రతి 12 ఏళ్లకు వచ్చేటటువంటి ఏదైతే పూర్ణ కుంభమేళా ఉందో, ఇది ప్రతిదీ విశేషమైనదే. ఇది 144 ఏళ్ల వరకు మళ్ళీ రాదు అని అంటే రాదు. మళ్ళీ వచ్చే 12 ఏళ్లకు వచ్చే కుంభమేళా కూడా మీకు 144 ఏళ్ళకి ఒకసారి వచ్చేది. అంటే మీకు ఆ కాంబినేషన్ ఏదైతే ప్లానెట్స్ కాంబినేషన్ ఉంటుందో అది రిపిటేషన్ అనేది మీకు అలాగే ఉంటుంది. అంటే గ్రహాలు, అతిథి, నక్షత్రం అవన్నీ కలిసి రావాలి. మీకు కొన్ని గ్రహగతులు 144 ఏళ్ళకి ఒకసారి వస్తాయి. కావున అలా చెబుతారు. కానీ 144 ఏళ్ళకి ఒకసారి అంటే ఇంకా మన జీవితంలో మళ్ళీ రాదు. కావున ఇంకా మనం ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే, ఇల్లు అమ్మైనా సరే వెళ్ళిపోవాల్సిందే అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలానే మాట్లాడుతున్నారు. అలాగే ఉంది. 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా వస్తుంది. అసలు కుంభమేళాకు ఉన్నటువంటి గ్రహగతి ఏమిటి అని మనం చూసామనుకోండి, మకరేచ దివానాథే అన్నారు. మకర రాశిలో సూర్యుడు ఉండాలండి. ప్రస్తుతం మొన్న మకర సంక్రమణం అయింది, మనందరికీ తెలుసు. కావున మకరంలో సూర్యుడు ఉన్నాడు. తర్వాత ఏమన్నారు, వృషగేచ బృహస్పతౌ, వృషభంలో గురుగ్రహం ఉండాలి. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటిదండి. ఈ రెండు ఉంటేనే చాలు. దీనికే కుంభయోగం అని పేరు. కుంభయోగ భవేత్ తత్ర ప్రయాగే యతి దుర్లభే అన్నారు. ఈ కుంభయోగం అనేది ప్రయాగలో ముఖ్యం. అంటే ఈ రెండు కాంబినేషన్లో కూడా ఉన్నప్పుడు, అంటే మకర రాశిలో సూర్యుడు, వృషభ రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు, ప్రయాగరాజులో ఎవరైతే త్రివేణి సంగమంలో స్నానం చేస్తారో వాళ్లకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అని ఇక్కడ మనకు అర్థం అండి. ఇప్పుడు మనకు 4 ప్రాంతాల్లో కుంభమేళా జరుగుతుంది అంటారు కదా గురుగారు. ప్రత్యేకించి మనకు ప్రయాగరాజ్లో జరిగేదే ప్రత్యేకంగా విశేషమైన కుంభమేళా. అవునండి, మొత్తం 4 ప్రాంతాల్లో మనకి జరుగుతుందండి. అందులో ప్రయాగరాజు ఒకటి, ప్రయాగరాజు, హరిద్వారు, ఉజ్జయిని, ఈ విధంగా మొత్తం మీకు 4 ఉంటాయండి. 4 కంటే కూడా ప్రయాగలో జరిగేది విశేషం. ఎందుకు అనంటే కనుక కుంభయోగం అనేది ఇక్కడ చెప్పారు విశేషంగా. పూర్ణ కుంభమేళా ఇక్కడే ఉంటుంది మీకు ఎప్పుడూ కూడా. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పూర్ణ కుంభమేళా ఇక్కడే చేస్తారు. 4 సంవత్సరాలకు ఒకసారి చేసేటటువంటివి ఉన్నాయి, వాటికి ఇంతటి ప్రాధాన్యత ఉండదండి. కావున ఇది 144 ఏళ్ళు అనేది అంత అవసరం లేదు. 12 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. ఇప్పుడు మీకు ఒక 60 ఏళ్ళు అనుకోండి, తప్పకుండా మళ్ళీ 12 ఏళ్ళకి మీరు ఉంటారో ఉండరు అనే దీంతో మీరు వెళ్ళాలని చెప్పి పెట్టుకోవచ్చు. అది కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు అని అంటే, ఈసారి ఈ పూర్ణ కుంభమేళా ఏముందో విశేషమైనటువంటి జనం మనకు కనిపిస్తున్నారు. కోట్ల సంఖ్యలో ఒక 45 కోట్ల మంది అని అంటున్నారు. వాళ్లకు మౌని అమావాస్య అని అంటారు. ఏమండి, ఈ పుష్య అమావాస్య మరియు మాఘ అమావాస్య ఈ రెండో వాళ్లకు చాలా విశేషమైన పర్వదినాలు, అంటే పండుగలండి. 2017లో అర్ధ కుంభమేళా జరిగింది. అర్ధ కుంభమేళా అంటే 6 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఆ విధంగా అర్ధ కుంభమేళా జరిగినప్పుడు మేము వెళ్ళామండి 2018లో అనుకుంటా. వెళ్ళినప్పుడు అప్పుడు మేము మౌని అమావాస్య నాడు మేము వెళ్ళామండి. అప్పుడు అర్ధోదయ మహాయోగం కూడా ఉంది. అప్పుడు ఎంత జనం అంటే, మేము స్నానానికి వెళ్ళాం. వెళ్ళిన రోజున మాకు అక్కడ జనం మామూలుగా అనిపించారు. అంటే అంతగా ఉన్నారని మేము అనుకోలేదు.
కానీ మేము వచ్చేసిన తర్వాత రోజు పేపర్లో చూస్తే మేము వెళ్ళిన రోజున 5 కోట్ల మంది స్నానం చేశారు. అంటే అక్కడ అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనం చెప్పుకుని తీరాలి. 15,000 ఘాట్లు ఏర్పాటు చేసినట్లుగా తెలిసి, అంటే స్నానాలు చేయడం కోసం 46 కోట్ల మంది వచ్చేస్తున్నారు. మనం వెళితే ఏమైపోతామో భయపడాల్సిన అవసరం లేదు. అలాగని వెళ్ళకపోతే ఏదో అయిపోతుంది, ఇది అవసరం లేదు. అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా వెళ్ళండి. కొంచెం నడక ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే మొత్తం ఏదైతే సిటీ ప్రయాగరాజ నగరం ఉందో, సిటీ లోపల ఎక్కడా కూడా ప్రభుత్వ బస్సులు తప్ప వేరే ఏవి తిరగడానికి అనుమతి ఉండదండి. అంటే ప్రత్యేకించి ఈ రోజుల్లో మొత్తం కుంభమేళా రోజుల్లో మనం సొంత బండిలో వెళ్ళలేం కుంభమేళా జరిగే ప్రదేశానికి. ఊరు అవతల ఎక్కడో మీరు ఎంత సొంత కారులో వెళ్ళినా కూడా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, అక్కడ ఆపేస్తారు. అంటే ఎక్కువగా రద్దీ ఉంటుంది, మళ్ళీ వెహికల్స్ ముందు దాకా అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకని అద్భుతమైనటువంటి ఒక కిటుకు వీళ్ళు కనుగొన్నారు. చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. అక్కడ మన కార్లు పార్కింగ్ చేసేసుకుని టికెట్ తీసేసుకుని లగేజ్ అంతా కూడా తీసుకుని సిటీ బస్సులు ఉంటాయి, ఎక్కి రావాలి ఊళ్ళో. వచ్చిన తర్వాత ఎక్కడో చోట మీకు అకామిడేషన్ ఎక్కడ దొరికితే అక్కడ 50,000 60,000 టెంట్ హౌస్లు ఏర్పాటు చేశారు. అంటే అకామిడేషన్స్, కుటీరాలు. అది కుంభ కుటీర్ అనో ఏదో వెబ్సైట్ కూడా ఉందండి, కుంభకుటీర్.org. ముందే ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అందులో కూడా అన్ని గ్రేడ్స్ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కువ దూరం నడవగలిగే శక్తి ఉన్న వాళ్ళే వెళ్ళాలి. ఇది అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మొత్తం అక్కడ బస్సు దిగిన తర్వాత కూడా స్నానంకి వెళ్ళి రావడం ఒక 7-8 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ నడక అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళవచ్చు. మరి ఇప్పుడు వయస్సు పైబడిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు ఉంటాయా? అలాంటి వాళ్ళకి పెట్టి ఉంటారండి నాకు తెలిసి. ఏదైనా మరి బ్యాటరీ బళ్ళు అవి పెట్టారేమో, పెట్టకుండా ఉండరు. అదే మేము వెళ్ళినప్పుడు నేను గమనించలేదు, కానీ అలా ఉన్నాయో లేదో ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకుని వెళ్ళడం మంచిదండి. కానీ అన్ని రకాలుగా కూడా అక్కడ నిర్వహణ మనం చూసినప్పుడు, మొన్న ఏదో ఒక పోస్ట్ చూశాను, 45 కోట్ల మంది బాత్రూమ్కి వెళితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. అంటే మన యొక్క సంస్కృతిని హేళన చేస్తూ మాట్లాడడం ఇవన్నీ కూడా నా కళ్ళారా నేను చూశాను. ప్రతి 100 అడుగులకు కూడా 10 బాత్రూములు ఉంటాయండి. 100 అడుగులకి లైన్గా ఉంటాయి, చాలా నీట్గా ఉంటాయి. ప్రతి 10 నిమిషాలకి ఒక టీం వచ్చి క్లీన్ చేసి వెళుతుంటాయి. ప్రతి 10 నిమిషాలకి అన్ని క్లీన్ అవుతుంటాయి. కావున అసలు మీకు ఒక వాసన కానీ, మనం వెళ్ళలేనటువంటి స్థితి కానీ ఇవేమీ ఉండవు. చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. మీకు కుంభమేళాలో స్నానం చేయడం అనేది పరమ పుణ్యప్రదమైనటువంటిది, అందులో ఎలాంటి సందేహం. గురుగారు, ప్రత్యేకించి అది 40 రోజుల పైబడి జరుగుతుంది కదా ఈ కుంభమేళా అనేది. మనకు అంటే సంక్రాంతి నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 2వ వారము 3వ వారం వరకు జరుగుతుంది సుమారుగా. మరి ఇన్ని రోజులు జరుగుతుంది అని అంటే అది వాళ్ళు నిర్దేశించబడిన సమయం. అప్పటి వరకు కూడా ఇవి ప్రత్యేకమైన రోజులు అని చెప్పి, మళ్ళీ వీటిల్లోంచి కొన్ని ప్రత్యేకమైన తిథులు తీసుకొని ఇవి ప్రత్యేకమైన స్నానాల కోసము అని చెప్పి అలా ఎందుకు నిర్దేశించారు? అవునండి, నేను మీకు ఇందాక చెప్పాను చూసారా, మాఘ అమావాస్య, పుష్య అమావాస్య, రథ సప్తమి, ఈ విధమైనటువంటివన్నీ కూడా విశేషమైన రోజులు. కుంభమేళాలో మౌని అమావాస్య స్నానానికి ముఖ్యంగా నాగా సాధువులు లక్షల్లో వస్తారు. వాళ్ళకి మౌని అమావాస్య స్నానమే ముఖ్యం అండి. అమావాస్య అందున మౌని అమావాస్య అని చెబుతారు అన్నమాట. అది మనకు పుష్య అమావాస్యకు మౌని అమావాస్య అని పేరు. కావున అలాంటి విశేషమైన రోజుల్లో విశేష స్నానాలు ఉంటాయి. కానీ కుంభమేళా జరిగే అన్ని రోజులు కూడా విశేషమైన రోజులే, కానీ అంతకంటే విశేషమైన రోజులు కూడా ఉన్నాయి. అదే మౌని అమావాస్య వంటి. అలాంటి రోజుల్లో వెళ్ళినా కూడా మనం చక్కగా స్నానం చేసి రావచ్చు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు, ఏ విధమైన తొక్కిసలాట్లు ఉండవు, ఏ విధమైన బాధరా బందీ ఉండదు, అంత నీట్గా ఉంటుందండి. గురుగారు, ఇంత పవిత్రమైన రోజుల్లో అంత పవిత్రమైన స్నానం ఆచరిస్తే వాళ్ళకున్న ఇక్కట్లు అవన్నీ తొలగిపోతాయన్న ఉద్దేశంతో వెళ్తున్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాము, లేదంటే మనకున్నవి తొలగించుకోవడానికి వెళ్తున్నాము అన్న ఆశతో వెళ్తే రకరకాల మనం చూసాం అగ్ని ప్రమాదం ఏదో జరిగింది అని చెప్పి. భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇలాంటివి ఎందుకు జరుగుతుంటాయి అంటే అక్కడ మనం అనుకున్నంత పవిత్రత లేదా అని కొంతమంది మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. దాని గురించి ఏం చెప్తారు? మొన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదం అండి, నేను దాని గురించి కొంత పరిశోధన చేశాను. మన తెలుగు మాధ్యమాల్లో కొంచెం యథేచ్ఛగా రాస్తున్నారు. కానీ నిజానికి ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఇస్కాన్ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక చిన్న కౌంటర్ వాళ్ళు పెట్టుకున్నారు అన్నమాట. ఆ కౌంటర్లో లోపల ఈ ఫిల్లింగ్ గ్యాస్ స్టవ్లు అని ఉంటాయి. ఆ ఫిల్లింగ్ గ్యాస్ స్టవ్ లో టీ పెట్టే సందర్భంలోనో ఎప్పుడో చిన్నగా అగ్ని అంటుకుంది.
ఓ, అంటుకున్నది మొత్తం అక్కడ వాళ్ళ స్టాలే మొత్తం ఆహా. తగలబడిపోయిందండి. ఓకే. కానీ ఒక్క ప్రాణాపాయం కూడా సంభవించలేదు. మ్మ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ప్రాణం కూడా పోలేదు. మ్మ్. పైగా ఇది తెలిసినటువంటి ఈ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది అని తెలిసిన 50 నిమిషాల్లో ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్నారు. ఆహా. 50 నిమిషాల్లో పరిస్థితి చక్కబడిపోయింది. మ్మ్. మొత్తం ఫైర్ ఇంజన్లు వచ్చేసి చకచక ఆపేసాయి. ఓకే. ఓకే. కానీ ఆస్తి నష్టం మాత్రం కొంత జరిగింది. జరిగినట్లుగా తెలుస్తోంది. మ్మ్. ఒక వ్యక్తికి కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లుగా ఆ పొగ వల్ల ఓకే. తెలిసింది. కానీ తర్వాత ఆయన స్థితి కూడా స్థిరంగా ఉన్నది, గురుగారు. ప్రాణాపాయం లేదు అని చెప్పడం జరిగిందండి. ఎంత పెద్ద కార్యక్రమం, నాకు తెలిసి భూగోళంలోనే అతిపెద్ద కార్యక్రమం. మ్మ్. మ్మ్. మీరు గమనిస్తే యునెస్కో గుర్తింపు ఉంది ఈ కుంభమేళాకి. ఆ. ఏంటిది? భూమండలం మీద మ్మ్. భూమండలం మీద జరిగేటటువంటి అతిపెద్ద మతపరమైనటువంటి కార్యక్రమం. మ్మ్. దీనికి యునెస్కో గుర్తింపు ఇచ్చింది. ఓకే. ఓకే. అంటే ఏమిటి? ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇచ్చినట్టు లెక్క. మ్మ్. మ్మ్. వాళ్ళు అందులో చాలా చెప్పుకున్నారు. ఏ విధమైనటువంటి వివక్ష లేదు అక్కడ. ఏదో సనాతన ధర్మంలో వివక్ష అనుకుంటూ ఉంటారు. పేదవాడు స్నానం చేస్తాడు, సంపన్నుడు స్నానం చేస్తాడు, అధికారి స్నానం చేస్తాడు, మామూలు అందరూ స్నానం చేస్తారు. ఆహా. కేవలం కుంభమేళాల్లో మాత్రమే కనిపించేటటువంటి నాగా సాధువులు కూడా స్నానం చేస్తారు. మ్మ్. ఇప్పుడు అక్కడ వెళ్ళలేని వారు ఎవరైనా వెళ్ళిన వారితో ఆ జలాన్ని తెప్పించుకొని కనుక ఆ శిరస్సు పైన చల్లుకున్న అంతే పవిత్రంగా ఉంటుందంటారా గురుగారు? అంతే పుణ్యం వస్తుందంటారా? ఒకవేళ కుంభమేళాకి మీరు వెళ్ళలేరు అనుకోండి, కుంభమేళాకి వెళ్ళలేని వారు ఏం చేయాలంటే శివ మహాపురాణంలో ఒక వాక్యం ఉందండి. ఏంటండి? ఏమిటి అని అంటే కనుక విభూతి ధరించడం, రుద్రాక్ష ధరించడం, ఆహా. శివనామాన్ని స్మరించడం, ఈ 3 ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తిని దర్శిస్తే త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఓకే. ఓకే. లేదా నువ్వే ధరించవచ్చు అని అంటే వ్యక్తే ధరించవచ్చు. స్వయంగా విభూతి పెట్టుకుని రుద్రాక్షమాల ధరించి శివనామాన్ని చెప్పచ్చు. త్రివేణి సంగమంలో స్నానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. ఆహా. కావున ఈ కుంభమేళా జరుగుతున్న రోజుల్లో వెళ్ళలేని వాళ్ళు అలా కూడా చేయవచ్చు. లేదా వెళ్ళి స్నానం చేసి వచ్చిన వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి ప్రోక్షణ చేసినా కూడా కొంత ఫలితం వస్తుంది. ఓకే. కానీ అండి, కుంభమేళాలో స్నానం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలం మనం స్కాంద పురాణంలో చూసామనుకోండి. సహస్రం కార్తికేయ స్నానం, స్నానం మాఘే శతాని చ, మాఘే స్నాన శతాని చ, వైశాఖే నర్మదా కోటి, కుంభ స్నానేన తత్ఫలం అన్నారండి. కార్తీక మాసంలో 1000 స్నానాలు చేస్తే ఎంత ఫలమో మనందరికీ తెలుసు. కార్తీక స్నానాలు చాలా విశేషమైనటువంటి ఫలం. అలాగే మాఘే స్నాన శతానిచ అన్నారు. మాఘమాసంలో సముద్ర స్నానం చాలా విశేషం. ఆ విధంగా మాఘమాసంలో 100 సార్లు సముద్ర స్నానం చేసిన ఫలితం. వైశాఖే నర్మదా కోటి, వైశాఖ మాసంలో నర్మదా నదిలో స్నానం చేస్తే విశేష ఫలం. వైశాఖ మాసంలో నర్మదా నది స్నానం 1,000 సార్లు చేస్తే ఎంత ఫలం వస్తుందో కుంభ స్నానేన తత్ఫలం అన్నారు. కుంభమేళాలో స్నానం చేయడం వల్ల అంత ఫలితం వస్తుంది అని మనకు స్కాంద పురాణంలోను ఉత్తర భారతంలో ప్రఖ్యాతంగా కనిపించేటటువంటి అనేక ప్రామాణిక గ్రంథాల్లోనూ మనకు కనిపిస్తూ ఉన్నదండి. అశ్వమేధ సహస్రాణి వాజపేయ శతాని చ, 1,00,000 ప్రదక్షిణా భూమే. ఎంత బాగా చెప్పారో చూడండి. అశ్వమేధ సహస్రాణి, 1000 సార్లు అశ్వమేధ యాగం చేస్తే ఏ ఫలితం వస్తుందో, వాజపేయ శతాని చ, 100 సార్లు వాజపేయ యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో. అంతేకాకుండా ఇలాంటివన్నీ రాజుల కాలంలో చేసిన యాగాలు, పెద్ద పెద్ద యాగాలు ఈ కాలంలో మనం అసలు చేయలేదు. అవును, మనకు అసలు అవకాశం లేదు. 1,00,000 ప్రదక్షిణా భూమేహే అన్నారు. మన పురాణాల్లో భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం కూడా ఒక పెద్ద విశేషం. అలాగా 1,00,000 ప్రదక్షిణలు భూమి చుట్టూ చేయడం ఎంత ఫలమో కుంభ స్నానంలో అంత ఫలం అని మనకు కనిపిస్తూ ఉన్నదండి. అదే విధంగా మీరు ఇందాక అన్నారు చూసారా, అమావాస్య నాడు ఏమిటి అని చెప్పేసి. మాఘే వృషగతే జీవే మకరే చంద్రభాస్కరౌ అమాయాంచ తతో యోగః అని కూడా చెప్పడం జరిగింది. ఈ కుంభమేళాలో మీరు అమావాస్య నాడు చూశారనుకోండి, సూర్యుడు మకరంలో ఉండడము, అదే విధంగా వృషభ రాశిలో బృహస్పతి ఉండడం, మకరంలో సూర్యుడితో పాటు చంద్రుడు ఉండడం కూడా మనకు కనిపిస్తుంది. అందువల్ల అమావాస్య స్నానం మనకు అక్కడ విశేష ఫలంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతానండి, కుంభమేళా స్నాన ఫలాలు చాలా అత్యధికంగా ఉన్నాయి. కాకపోతే దేన్నైనా సమాన పాళ్ళలో తీసుకోండి. వెళ్ళి చేయకపోతే ఏదో అయిపోతుంది, వెళ్ళి చేయకపోతే ఇంకా మేము అంతా కోల్పోతాం అనుకోకండి.
అయితే వెళ్ళే అవకాశం మీకుంది, కానీ మానకండి. నేను ఉన్న చోటే కుంభమేళ అని నిర్లక్ష్యంగానో అలాగే బద్ధకంతోనే ఉండిపోకండి. అవకాశం ఉన్నవారు తప్పక వెళ్ళి చేయండి. ఇలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం మనం చూడగలిగాము అనేటటువంటి దానికైనా ఒకటి చెబుతానండి మీకు. నేను 45 రోజుల్లో 45 కోట్ల మంది వచ్చి ఒక చోటును సందర్శిస్తున్నారు. ఈ 45 కోట్ల మందికి కావలసినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వాలు చేస్తారు. మొత్తం ఖర్చు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉన్నది 6,000 కోట్లు అండి. మొత్తం ఏర్పాట్లు కానీ అన్ని కలిపి 45 రోజుల మొత్తం 6,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెడుతూ ఉన్నది. ప్రభుత్వానికి డైరెక్ట్ గా వస్తూ ఉన్నటువంటి ఆదాయం 35,000 కోట్లు వస్తుందట. ఏమండి, ఇది కాకుండా దగ్గర మీకు 1,50,000-2 లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుంది. అంటే కుంభమేళా వల్ల ఎంతమంది కడుపు నిండా అన్నం తింటున్నారు, ఎంతమందికి ఉపాధి లభిస్తుంది. ఎంతసేపు దేవుడు లేడు, ఎంతసేపు ఆచారాలు లేవు, ఎంతసేపు కూడా వీటి వల్ల ఫలితం ఏమిటి అని చెప్పేసి నాస్తికవాదాన్ని లేకపోతే మరొక భావజాలాన్ని మీరు తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. నాస్తిక భావజాలంతో మీరు ఎవరికైనా ఉపాధి ఇప్పించగలరా? లేదు. ఇది చెప్పండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా సరే, ఆ చర్చ వేరే చేద్దాం. సాధారణంగా దేవుడు ఉన్నాడు అని చెప్పేటటువంటి ఆస్తికవాదంతో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతమంది కడుపు నిండుతోంది. ఒకవేళ మీరు నాస్తికవాదంతో భగవంతుడు లేడు అనేటటువంటి వాదాన్ని మీరు ఎక్కువగా ప్రచారం చేస్తే ఈ ఉపాధి అంతా పోతున్నట్లా కాదా? వీళ్ళందరికీ మీరు ఉపాధి చూపిస్తారా? కావున ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలండి. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించి అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచం చూస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల నుండి పిహెచ్డి స్టూడెంట్స్ వచ్చి ఇలాంటి కార్యక్రమాల మీద వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు, పరిశోధనలు చేసుకుంటున్నారు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇంత పెద్ద కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారు పాశ్చాత్య దేశాలకు తెలియదు. కానీ మన దేశంలో కొన్ని సహస్రాబ్దాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు గమనించి చూస్తే మొట్టమొదటిసారి మనకు మొగస్తనీసు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ మొగస్తనీసు అనేటటువంటి ఆయన గ్రీకు చరిత్రకారుడు. ఈ గ్రీకు చరిత్రకారుడు తాను రాసినటువంటి ఇండికా పుస్తకంలో ఈ కుంభమేళా గురించి రాశాడు ఆయన. కావున అది కూడా మీరు ఒక్కసారి అందరూ తెలుసుకోవాలి. అంటే 2,500 ఏళ్లకు పూర్వమే ఉంది కుంభమేళా జరిగినట్లుగా ఆధారాలు ఉన్నాయి. ప్రపంచం అంతా ఇంకా బట్టలు సరిగ్గా వేసుకోవడం చేత కాదు, ఏమి తినాలో తెలియదు, ఏమి తినకూడదో తెలియదు, అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి రోజు. అలాంటి సందర్భంలో ఈ యొక్క కుంభమేళా కార్యక్రమం భారతదేశంలో ఆ రోజుల్లోనే కోట్లాది మందితో ఈ కార్యక్రమాలు మన రాజులు నిర్వహించారు. అందరూ వచ్చేవారండి. ఇలాంటి కార్యక్రమాల మీద ఎవరు పడేవారు కాదు. శత్రురాజు అయినప్పటికీ కూడా ఈ కుంభమేళా స్నానం వాడికి కావాలి, వచ్చేవాడు. అంటే వాడు పైకి నాస్తికంగా మాట్లాడని ఎక్కడో చిన్న నమ్మకం ఉండుండేది. అంటే శత్రురాజులు అని అంటే మన వాళ్ళలోనే నేను అంటున్నది, హిందువుల్లోనే 2 రాజులు వాళ్ళకి శత్రువులు ఉండేవారు. అయినప్పటికీ ప్రయాగరాజుకి సంబంధించినటువంటి ఆ చక్రవర్తి ఆ రాజ్యంలో నేను వెళ్ళను, నేను స్నానం చేయను కూర్చునేవాడు కాదు. అందరికీ కుంభ స్నానం కావాలి, అందరికీ కుంభమేళా కావాలి. ఈ విధంగా భారతదేశం ఒక ఐక్యతను చూపించేటటువంటి కార్యక్రమం ఇది. కుల, మత, వయో, లింగ ఏ భేదాలు లేవు. అందరూ కూడా మీకు కుంభమేళాలో భాగం వహిస్తారు. మొగస్తనీస్ కూడా రాసింది ఇదేనండి. మొగస్తనీస్ కూడా రాసింది ఒక పెద్ద కార్యక్రమం నేను చూడడం జరిగింది ప్రయాగ అనేటటువంటి ప్రదేశంలో. అక్కడ రాజు వచ్చి స్నానం చేస్తున్నాడు, పేదవాడు వచ్చి స్నానం చేస్తున్నాడు, ఏ భేదము లేదు, అందరూ కలిసి ఒకచోటే స్నానం చేస్తున్నారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించిందని రాశాడు. అంటే చూడండి, అప్పటికి పాశ్చాత్య దేశాల్లో రాజులు వెళ్లే చోటికి ప్రజలు వెళ్ళేవారు కాదు, ప్రజలు వెళ్లే చోటికి రాజులు వెళ్ళేవారు కాదు. ఈ విధంగా కుంభమేళా అనేది భారతీయ సంస్కృతిని, భారతీయ చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తుంది. ఇలాంటి కుంభమేళా మీద అనవసరమైనటువంటి దుష్ప్రచారాలు జరగకూడదండి. ఓకే గురుగారు, కొంతమంది వాళ్ళు మూర్ఖంగా మాట్లాడుతున్నారు అనుకోవాలో, నాస్తికత్వంతో మాట్లాడుతున్నారు అనుకోవాలో తెలియదు, కానీ కుప్పలుగా ఒకేసారి ఇంతమంది వెళ్ళి స్నానం చేయడం వల్ల అక్కడ ఉన్న వాటర్లో ఎవరు ఏమేం చేస్తున్నారో తెలియదు. వెళ్ళి ఒక మురికి నీళ్ళలో స్నానం చేసిన విధంగా ఉంటుంది. అందరూ ఒకేసారి కట్టగట్టుకొని రావటం వల్ల ఇప్పుడు వెళ్ళడం కన్నా మామూలు రోజుల్లో వెళ్ళడమే ఉత్తమము అని భావించి పక్కన వాళ్ళని కూడా వెళ్ళనీయకుండా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అజ్ఞానం అండి. ఇప్పుడు ఉదాహరణకి మనందరికీ కొన్ని వ్యాధుల గురించి తెలుసు. డెంగ్యూ,
టైఫాయిడ్, ఇలా మీకు కొన్ని రోగాలు ఉన్నాయి. ఇవి వేటి వల్ల వస్తాయంటే డెంగ్యూ దోమలు నిల్వ ఉంచినటువంటి నీటిలో అభివృద్ధి చెందుతాయి. అవునండి. అదేవిధంగా టైఫాయిడ్ జ్వరం కూడా నాకు తెలిసి నిల్వ ఉంచినటువంటి నీటిలోనే దానికి సంబంధించినటువంటి క్రిమి పుడుతుంది. కావున నిల్వ ఉంచినటువంటి నీటిలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుందని మనందరికీ తెలిసినటువంటి జ్ఞానం. ఎందుకు ఇది మాట నిల్వ ఉంచిన అంటున్నారు అంటే ఫ్లోటింగ్ లో ఉన్నటువంటి నీటిలో, అంటే ప్రవహిస్తున్న నీటిలో ఇవి పుట్టవనే కదా అర్థం. కావున మీరు త్రివేణి సంగమంలో చూసుకుంటే ప్రవాహం అది 3 నదులు కలిసిన ప్రవాహం, మళ్ళీ ఒకటి కాదు. కేవలం ఒక నది ప్రవాహంగా వెళుతూ ఉంటేనే మన వాళ్ళు అసలు అన్ని నదుల స్నానాల కంటే కూడా నదీ స్నానానికి విశేష ఫలం ఎందుకు ఇచ్చారు చెప్పండి? ప్రవాహం ఉంటుంది కాబట్టి. నదికి ఎప్పుడు ప్రవాహం ఉంటుంది, ప్రవాహం ఉన్న చోటే స్నానం చేయాలని కూడా ఉంది. ఈ ప్రవాహం మీకు ఎలా ఉంటుంది? ఉదాహరణకు మీరు కావేరీ నది తీసుకోండి. కావేరీ నది కర్ణాటకలో కూర్గ్ అంటారు, కొడగు జిల్లా. ఆ జిల్లాలో తలక్కాడు అంటారు అన్నమాట అండి. ఆ పైన తలక్కావేరి, తలక్కాడు అంటారు. కొండ మీద చాలా చల్లగా ఉంటుందండి. అక్కడ పుడుతుంది కావేరి, కొండ కోణంలో పుడుతుంది. అక్కడ పుట్టి ఎన్ని కొండలు, ఎన్ని కిలోమీటర్లు ప్రవహించి మనం స్నానం చేసే స్థితికి వస్తుంది. ఆ లోపల నాకు తెలిసి 100 కిలోమీటర్లు వస్తుంది. 100 కిలోమీటర్ల వరకు నాకు తెలిసి మన స్నానానికి కావలసినట్లుగా కావేరి రాదు. సో కాబట్టి మనం చూస్తేనండి అక్కడెక్కడో అడవుల్లో పుట్టినటువంటిది, వనమూలికలు, ఎంతో మంచి చెట్లు, ఎంతో గుణాలు, ఔషధ గుణాలు కలిగినటువంటి చెట్లు, రాళ్ళు, ఇవన్నీ దాటుకుని పారుకుని నది ప్రవహిస్తూ వస్తుంది. అప్పటికే చాలా ఔషధ గుణాలు నీటిలో ఉంటాయి. పైగా ప్రవాహంలో ఎప్పుడూ కూడా మీకు రోగం రాదు. ప్రవాహంలో మనం స్నానం చేస్తే రోగం లేదు ఎప్పుడూ కూడా, ఏ బ్యాక్టీరియా రాదు. మరి ఇక్కడ త్రివేణి సంగమంలో మీరు చూసారనుకోండి, ప్రవాహం, నిరంతర ప్రవాహం. పైగా అర్ధకుంభమేళాలో నేను చూశాను, ఎంత నీట్గా ఉందో, చాలా ఆశ్చర్యపోయాను. ఇన్ని కోట్ల మంది స్నానం చేస్తుంటే నీరు ఎంత నీట్గా ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వాలు కూడా అంత జాగ్రత్తగా చూస్తున్నాయి మాట. కావున ఇవి అనవసరమైనటువంటి, అక్కర్లేనటువంటి ఈర్ష్యాసూయులతో కూడినటువంటి వాదాలండి. ఏదో సనాతన ధర్మానికి ఒక గొప్ప కార్యక్రమం అయిపోతుంది, అందరూ వెళ్ళిపోతున్నారు అంటే ప్రపంచంలో వేరే వేరే మతాలు సంఖ్యాపరంగా పెద్దవైనప్పటికీ అతి పెద్ద మతపరమైనటువంటి కార్యక్రమం ఇలా జరగడం ఏంటి, ఇక్కడ జరగడం ఏంటి, ఈ రకరకాల కుట్రలు ఇందులో ఉంటాయండి. అవన్నీ మనకు అనవసరం. చరిత్రాత్మకమైనటువంటి మంచి ఫలాన్ని ఇచ్చేటటువంటి కుంభమేళా స్నానం మన అవకాశాన్ని బట్టి మనం చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. ఓకే గురుగారు, మీరు ఎలాగో వెళ్ళొచ్చారు కాబట్టి మీకు అనుభవం ఉంది, అక్కడ వెళ్ళి చూసొచ్చింది. అయితే చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో కనిపించేది ప్రతి ఒక్కటి నిజము అని చెప్పి, అది గ్రాఫిక్స్తో తెలీదు, నిజంగా అది నిజమో తెలీదు. కొన్ని వేల సంవత్సరాలు ఉన్న సాధువులు, మునులు కూడా అక్కడికి వచ్చి స్నానం ఆచరిస్తారు అని చెప్పి, అఘోరాలు కూడా వస్తారని చెప్పి, మీరు ఇందాక అన్నట్టుగా నాగసాధువులు కూడా వస్తారన్నారు కదా. కొన్ని నిజంగా వేల సంవత్సరాలు బ్రతుకున్న వాళ్ళు అక్కడికి వచ్చి స్నానం ఆచరించే విధానం ఉందంటారా? ఇదంతా అపోహన? అలా ఏం లేదండి, ఉంటారు. వేల లక్షల సంవత్సరాల వాళ్ళు కూడా ఉంటారు. పురాణాల్లో మనకు కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు ఏంటంటే, ద్వాపర యుగాంతంలో మహర్షులు ఇంకా కలియుగం వచ్చేస్తుంది కావున సిద్ధులు, యోగులు సమాజానికి కనిపించడం ఇంకా మంచిది కాదు అని చెప్పేసి, మళ్ళీ కలియుగం పూర్తయ్యేంత వరకు మీరు తపస్సులో ఉండిపోండి అని పరమాత్మ ఆదేశించాడు. ఆ విధంగా చాలా మంది, వ్యాస మహర్షి వంటి గొప్ప గొప్ప యోగులు అందరూ కూడా ఆ విధంగా దీనికి వెళ్ళిపోయారండి, తపస్సులోకి వెళ్ళిపోయారు. ఆ విధంగా మనం చూసుకుంటే పురాణాల ఆధారంగా వేల సంవత్సరాల వయసు ఉన్నటువంటి యోగులు ఇప్పటికీ ఉన్నారు. కానీ వాళ్ళంతా ఇప్పుడు స్నానానికి వస్తున్నారా మనకి తెలియదు. అలాగని వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా మనకి వాళ్ళు సరైన వాళ్ళు కాదు, వేషం వేసుకున్న వాళ్ళు అనలేము. అలాగని వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు అనలేము. వస్తారు, వాళ్ళ స్నానం వాళ్ళు చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చిన చోటికి వెళ్ళిపోతారు. ఇందులో మనకి నష్టం ఏమిటి, లాభం ఏమిటి? అసలు మనం వాళ్ళ వెంట ఎందుకు పడాలి? వాళ్ళ సాధన వాళ్ళది, వాళ్ళ గురించి మనకెందుకు అత్యాసక్తి? అనవసరం కదండి. వాళ్ళ సాధనలో భాగంగా 12 ఏళ్లకు ఒకసారి స్నానంకి వస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా మనం వాళ్ళని వదిలేయాలి. అలా వాళ్ళ గురించి చర్చలు అనవసరం. వాళ్ళ గురించి అలా కాకుండా సమాజంలోకి వచ్చేసి మాట్లాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి మీరు ఎన్ని చర్చలైనా పెట్టుకోండి.
ఇప్పుడు అక్కడ అఘోరాలు వచ్చి వాళ్ళు కనిపించకుండా మాయమవుతారు, స్నానం చేసిన మరుక్షణం అంటారు, ఇది వాస్తవమేనా గురుగారు? అలా నేను చూడలేదండి. సహజంగా మాటికి అలాగ శక్తులు ఉపయోగించుకోరు. శక్తిమంతులు కూడా వస్తూ ఉండవచ్చు, అలాగా వచ్చినట్లు మాయమైనట్టు ఎవరికి కనిపిస్తుంది? చాలా కష్టం. అలా ఉండకపోవచ్చు. ఎంత మహాత్ములైనా కూడా సాధారణంగానే వస్తారు, సాధారణంగానే వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంత పెద్ద యోగి, ఇంత పెద్ద గొప్ప ఆయన అని మనకు తెలియనివ్వరు. వాళ్ళు అలాగే వచ్చి వెళ్ళిపోతారు. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. నిజంగా కుంభమేళా గురించి చాలా మందిలో అపోహలు ఉన్నాయి. ఈ వీడియో చూస్తే కనుక అందరికీ ఆ అపోహలు తొలగిపోతాయి. ధన్యవాదాలు గురుగారు. మంగళం మాతండి.